Thank you, Anji sir, for your warm welcome. Hi, నేను రాధికా శ్రీనివాస్, వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సెన్స్ కమ్యూనిటీ. ఈరోజు నాడీ శోధన ప్రాణాయామం గురించి చెప్పాలనుకుంటున్నాను. సో అసలు నాడీ శోధన ప్రాణాయామం అంటే ఏంటి, అండ్ ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, దీన్ని మనం ఎలా చేయాలి, ఇది చేయడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు, అండ్ చేసే విధానం. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం కాల్లో డిస్కస్ చేద్దాం. సో నాడీ శోధన అంటే ఏంటి? నాడీ శోధన అంటే నాడుల యొక్క శుద్ధి. ఇది ఒక శ్వాస వ్యాయామం, అంటే ఒక బ్రీతింగ్ ప్రాణాయామం. సో దీని ద్వారా మన నాడులన్నీ కూడా శుద్ధి అవుతాయి. ఇది మన బాడీకి, మైండ్కి, మన సోల్కి అన్నిటికీ కూడా శక్తినిస్తుంది. ఈ నాడీ శోధన ప్రాణాయామ చేయడం వల్ల మనకి అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది మెంటల్ బెనిఫిట్స్, మానసిక లాభాలు. ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు అంటే యాంగ్జైటీ, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అండ్ మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, అండ్ మైండ్ చాలా ప్రశాంతంగా మారుతుంది, అండ్ స్లీప్ క్వాలిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే శారీరక లాభాలు అంటే ఫిజికల్ బెనిఫిట్స్. మనకి లంగ్స్కి, బ్రీతింగ్కి సంబంధించినటువంటి ఈ శ్వాస వ్యాధులకి చాలా రిలీఫ్ వస్తుంది, అండ్ లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఆధ్యాత్మిక లాభాలు అంటే స్పిరిచువల్ బెనిఫిట్స్. ఇందులో చూస్తే మనకి ప్రాణశక్తి సమతుల్యత, అంటే మనకి నాడులు ఉంటాయి, ఇడ, పింగళ, సుషుమ్న అని నాడులు ఉంటాయి. ఈ నాడుల మధ్య, అంటే ఒకటి సూర్యనాడి, ఒకటి చంద్రనాడి అంటూ ఉంటాం జనరల్గా. ఈ నాడుల మధ్య ఇంబ్యాలెన్స్ ఉంటే అది క్లియర్ అయ్యి బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మనకి మెడిటేషన్కి కావాల్సినటువంటి ప్రశాంతత, మానసిక స్పష్టత అనేది చేకూరుతుంది. నెక్స్ట్ ధ్యానానికి, అంటే మనం మెడిటేషన్ చేయడానికి ఈ ప్రాణాయామం చేసిన తర్వాత మనం మెడిటేషన్ కనుక చేయగలిగితే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయ్యి చాలా ప్రశాంతంగా మనం ధ్యానాన్ని చేయగలుగుతాం. సో ఇన్ని రకాలైనటువంటి లాభాలు మనకి ఈ నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల కలుగుతాయి. ఫస్ట్ నేను ఎలా చేయాలనేది చెప్పి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనం కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చోవాలి. మన స్పైన్ కరెక్ట్గా, అంటే స్పైన్ పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చొని మనం ఈ ప్రాణాయామం చేయాలి. అండ్ మన చిన్ కొంచెం ఉండాల్సిన దానికంటే కొంచెం అప్లో ఉండాలి. అండ్ మన రెండు వేళ్ళు, మన చూపుడు వేలు అలాగే మధ్య వేలు, ఈ రెండు కూడా మన కనుబొమ్మల మధ్యలో మనం ప్లేస్ చేయాలి. అండ్ మన థంబ్ ఫింగర్, రైట్ థంబ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఈ రెండింటిని మనం ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్కి యూజ్ చేసుకోవాలి. మనం ఏ వైపునైతే ఇన్హేల్ చేస్తామో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇన్హేల్ చేసి, అండ్ రైట్ సైడ్ నుంచి ఎక్స్హేల్ చేయాలి. ఏ వైపు అయితే మనం ఎక్స్హేల్ చేసాము, అంటే శ్వాసని వదిలిపెట్టాము, ఆ వైపు నుంచే మళ్ళీ ఇన్హేల్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మనం ఎక్స్హేల్ చేయాలి. ఇది కంప్లీట్గా 1 రౌండ్. ఇలాంటి రౌండ్స్ మనం ఒక 5 to 7 రౌండ్స్ అనేది మనం మినిమం చేయగలిగితే మనకి దీనివల్ల ఈ రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనం పొందొచ్చు. సో దీన్ని చేసేటప్పుడు మనం చిన్ముద్రలో ఉండి చేయాలి. చిన్ముద్ర అంటే మన థంబ్ ఫింగర్ అలాగే ఇండెక్స్ ఫింగర్, ఈ రెండింటిని కలిపి ఈ 3 వేళ్ళని చాపి మన థైస్ మీద ఇలా ప్లేస్ చేయడం వల్ల, ప్లేస్ చేసి పెట్టుకొని చేయాలి. అంటే మన ఎడమ చెయ్యి ఇలా చిన్ముద్రలో ఉండి, మన కుడి చెయ్యి మనం ఇందాక చెప్పినటువంటి ఫోర్స్లో పెట్టి మనం ఈ ప్రాణాయామం అనేది చేయాలి. అండ్ ఈ చిన్ముద్ర ఇలా పెట్టి చేయడం వల్ల, చిన్ముద్ర వల్ల మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలా మనం ప్రాణాయామం చేయాలి. ప్రాక్టికల్గా ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం కంఫర్టబుల్ ప్లేస్లో సుఖాసనంలో కూర్చొని మన స్పైన్ స్ట్రైట్గా ఉంచుకొని చిన్ముద్ర పెట్టాలి. చిన్ముద్ర అంటే మన థంబ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ని జత చేసి మిగతా 3 వేళ్ళని స్ట్రైట్గా ఉంచి మన థైస్ మీద పెట్టుకోవాలి. దీన్నే చిన్ముద్ర అంటాం. ఈ చిన్ముద్రలో ఉండి కళ్ళు మూసుకొని మనం ప్రశాంతంగా ఒక 5 to 7 టైమ్స్ మన బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయాలి. సో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. అండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ని అబ్జర్వ్ చేస్తూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక 5 to 7 టైమ్స్ చేయాలి. ఆ తర్వాత మనం నాడీ శోధన ప్రాణాయామ స్టార్ట్ చేద్దాం. సో నాడీ శోధన ప్రాణాయామ స్టార్ట్ చేయటానికి మన మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్, ఈ రెండింటిని మన నుదుటి మధ్యలో ఉంచి, మన రైట్ హ్యాండ్ రైట్ థంబ్ అలాగే రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్, ఈ రెండింటిని ఉపయోగించి మనం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేద్దాం. సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇన్హేల్ చేసి, అంటే బ్రీతింగ్ లోపలికి తీసుకొని, అండ్ రైట్ సైడ్ మనం ఎక్స్హేల్ చేయాలి. అండ్ మళ్ళీ అగైన్
ఏ వైపు అయితే మనం గాలిని వదిలామో అంటే రైట్ సైడ్ అటు నుంచే మళ్ళీ బ్రీత్ చేసుకొని అండ్ లెఫ్ట్ సైడ్ మనం బ్రీత్ అవుట్ చేయాలి. ఇది కంప్లీట్ 1 సైకిల్. ఇలా మనం 5 to 7 సైకిల్స్ కంప్లీట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటున్నాం అండ్ రైట్ సైడ్ వదులుతున్నాం అండ్ రైట్ సైడ్ తీసుకుంటున్నాం మళ్ళీ లెఫ్ట్ సైడ్ వదులుతున్నాం. సో ఇలా మనం 5 to 7 సైకిల్స్ కంప్లీట్ చేశాక మనం చిన్ముద్రలో ఉండి నెమ్మదిగా మన చేతులు రబ్ చేసుకొని మన ముఖం మీద అద్దుకొని సో నెమ్మదిగా మనం కళ్ళు తెరిచి విత్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ కూల్గా కాసేపు కూర్చోవాలి. సో ప్రాణాయామ ఎలా చేయాలో చూశారు కదా. అయితే ఈ ప్రాణాయామ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని రకాల ప్రికాషన్స్ అంటే ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు. ఈ ప్రాణాయామ ఖాళీ కడుపుతో ఉదయాన్నే మనం చేయడం వల్ల చాలా రకాలైనటువంటి ఈ బెనిఫిట్స్ అన్నింటినీ మనం పొందొచ్చు. ఎవరికైతే బ్రీతింగ్ ఇష్యూస్ అంటే సివియర్ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇలాంటివి ఉంటాయో వాళ్ళు ఈ ప్రాణాయామ అవాయిడ్ చేయడం మంచిది. అయితే ఈ ప్రాణాయామ మీరు చేయొచ్చా చేయకూడదా అనేది మీ కోచ్ని ఒకసారి కన్సల్ట్ అయినట్టయితే మీ ఏజ్ని బట్టి మీకుండే కాంప్లికేషన్స్ని బట్టి మీకు ఈ ప్రాణాయామం సూట్ అవుతుందా, చేయొచ్చా, ఎంతసేపు చేయొచ్చు అనేది కంప్లీట్గా మీకు గైడ్ చేస్తారు. అండ్ ఈ ప్రాణాయామం వల్ల ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే స్లీపింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా స్పైక్ అయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది. సో అందరూ కూడా ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఎల్సెన్స్ కమ్యూనిటీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది ఫస్ట్.